వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. జనాభాలో సగభాగం మహిళలు. సమాజాభివృద్ధిలో వారి పాత్ర మరువలేనిదే. ఈ నిజాన్ని అందరూ ఒప్పుకుంటారు. కానీ అవకాశాల్లో మాత్రం వారికి దక్కడం లేదు. ముఖ్యంగా రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం మరీ తక్కువగా ఉంటుంది. మహిళా రిజర్వేషన్ అంటున్నప్పటికీ చట్టసభల్లో సీట్లు ఎందుకు భర్తీ కావడం లేదు? మహిళలు ముందుకు రావడం లేదా? రాజకీయ పార్టీలు ప్రోత్సహించడం లేదా? ఇవాల్టి బర్నింగ్ పాయింట్లో చూద్దాం. ప్రస్తుతం దేశంలో ఎన్నికల నగారా మోగింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత లోక్సభకు 18వసారి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల వ్యవస్థలో నాటి నుంచి నేటి వరకు మహిళలకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదు. 7 దశాబ్దాలు గడిచినా దేశ అత్యున్నత చట్టసభలో మహిళల ప్రాతినిధ్యం 15% కూడా లేకపోవడం దేనికి సంకేతం? దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే అందులో మహిళలకు కూడా అవకాశం లభించాలి. అయితే 1951లో జరిగిన మొదటి లోక్సభలో 22 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ప్రస్తుత లోక్సభలో 78 మంది ఉన్నారు. 59 ఏళ్ల 17 లోక్సభ ఎన్నికల వ్యవధిలో పార్లమెంటు దిగువ సభకు చేరిన మహిళా ఎంపీల సంఖ్య 3 రెట్లు పెరిగింది. 1951లో 5% ఉన్న మహిళా ఎంపీలు ప్రస్తుత లోక్సభలో 14% ఉన్నారు. ఎంపీల సంఖ్యాపరంగా మహిళల సంఖ్య పెరుగుదల కొన్ని సంవత్సరాలుగా స్థిరంగా కొనసాగింది. 1977లో 6వ లోక్సభ, 1989లో 9వ లోక్సభ మరియు ఇటీవల 2004లో జరిగిన 14వ లోక్సభలో సంఖ్యాపరంగా తగ్గుదల వచ్చింది. 1991 నుండి ప్రస్తుత లోక్సభ వరకు మహిళల ప్రాతినిధ్యం పెరుగుదల వారి జనాభా పరంగా తక్కువైనప్పటికీ స్థిరంగా ఉంది. 1991 గణాంకాలకు అంతకు ముందు లోక్సభలో 5% నుండి 7% పెరిగాయని, అదేవిధంగా 2004 మినహా ఇతర సందర్భాల్లో జరిగిన ఎన్నికల్లో స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. ఇక సంఖ్యాపరంగా పరిశీలిస్తే 1951 ఎన్నికల్లో 22 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. అంటే మొత్తం ఎంపీల్లో 5% అన్నమాట. అదేవిధంగా మరుసటిసారి 1957లో జరిగిన ఎన్నికల్లోనూ 22 మంది మహిళలు ఎంపీలయ్యారు. 1951, 1957 ఎన్నికల్లో 5% మహిళలు చట్టసభలకు వెళ్లారు. 1962, 1967లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం 1%. అయితే 1971లో 5%కి, 1977లో 4%కి తగ్గిన మహిళల ప్రాతినిధ్యం 1980 నాటికి 5%గా ఉంది. 30 ఏళ్ల తర్వాత కూడా దేశ అత్యున్నత సభకు జరిగిన ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం 5% మించలేదు. 1984 ఎన్నికల్లో 8%, 1989 ఎన్నికల్లో 6%, 1991 ఎన్నికల్లో 7% మహిళలకు ప్రాతినిధ్యం లభించింది. ఆ తర్వాత 1996లోనూ 40 మంది మహిళా ప్రతినిధులు లోక్సభకు వెళ్లడం ద్వారా 7%గా ఉన్న ప్రాతినిధ్యం 1998 నాటికి 3 సభ్యుల సంఖ్య పెరిగి 8%కి చేరింది. మరుసటి ఏడాది 1999లో 9%గా నమోదైన మహిళల ప్రాతినిధ్యం 2004 నాటికి మళ్లీ 8%కి పడిపోయింది. ఇక 2009 నుంచి 2 అంకెల శాతం నమోదవుతూ వచ్చింది. 2009లో మొదటిసారిగా 59 మంది మహిళలు ఎంపీలు కావడం ద్వారా 11% ప్రాతినిధ్యం నమోదు కాగా, 2014లో 66 మంది మహిళా ఎంపీలతో 12%కి, 2019లో 78 మందితో 14%కి పెరిగింది. మొత్తం మీద ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మొదటిసారి ఎన్నికల్లో ఉన్న 5% నుంచి 2019 నాటికి 14%కి పెరిగింది. అంటే సుమారు 9% పెరుగుదల మాత్రమే నమోదైంది. జనాభాలో సగభాగమైన మహిళలు అడుగుతున్నది 33% రిజర్వేషన్ మాత్రమే. కానీ వారడుగుతున్న 33% చేరువ కావాలంటే ఇంకెంతకాలం పడుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. 6 దశాబ్దాలలో కేవలం 9% మాత్రమే పెరిగి 14%కి చేరింది. అయితే ఈ లెక్కలు కూడా సొంతంగా మహిళలకు మాత్రమే దక్కిన గౌరవమా, లేక తండ్రి భర్త చాటు రాజకీయాలతో సీట్లు తెచ్చుకున్న మహిళలా అనే ప్రశ్న కూడా వస్తోంది. ఏ విధంగా సీటొచ్చినా పర్వాలేదు, కానీ మొత్తం మీద మహిళలు చట్టసభలకు వెళ్లగలిగితే కాస్త పరిస్థితుల్లో మార్పు సాధ్యమవుతుందని చెప్పేవారు కూడా ఉన్నారు. రాజకీయంగా సొంతంగా దూసుకెళ్లాలంటే ఇంట్లో పరిస్థితులు అనుకూలించాలి. అదేవిధంగా పురుషాధిక్య సమాజంలో నెగ్గుకు రావడం కూడా అవసరం.
కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా ఇంటిలోని భర్త, తండ్రి సహకారంతోనైనా సరే చట్టసభలకు మహిళలు వెళ్లడం ద్వారా కొంత పరిస్థితుల్లో మార్పు వస్తుందనే భావన కలుగుతుంది. అయితే రాజకీయ పార్టీలు మహిళలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలంటే వారికి ముందుగా టికెట్లు కేటాయించాలి. ఆ విధంగా రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నాయా అంటే ఇవ్వడం లేదనే సమాధానమే వస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 1952లో 1874 ఉండగా 2019లో 8039కి చేరి 4 రెట్లు పెరిగింది. అదే సమయంలో ఒక్కో నియోజకవర్గానికి సగటున అభ్యర్థుల సంఖ్య 4.67 నుంచి 14.8కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే మహిళల విషయానికొస్తే అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 1957 నుంచి 2019 మధ్య మొత్తం మహిళా పోటీదారుల సంఖ్య 45 నుండి 724కి పెరిగింది. పోటీ చేస్తున్న మహిళల సంఖ్య 15 రెట్లు పెరిగింది. అదే సంవత్సరంలో పురుషుల పోటీదారుల డేటాను పరిశీలిస్తే ఆ సంఖ్య 1474 నుండి 7583కి పెరిగింది. ఇది 5 రెట్లు పెరిగినట్లు. మహిళా పోటీదారులలో ఈ పెరుగుదల మహిళల రాజకీయ రంగంలోకి ప్రవేశించడానికి పెరుగుతున్న ఆసక్తిని, అదేవిధంగా రాజకీయ నిర్ణయం తీసుకోవడంలో భాగం కావడానికి ఇష్టపడ్డాన్ని సూచిస్తోంది. మొదటి నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న మహిళల సంఖ్యను పరిశీలిస్తే 1957లో 45 మంది మహిళలు పోటీ చేశారు. అదేవిధంగా 1962లో 66 మంది, 1967లో 67 మంది, 1971లో 83 మంది మహిళలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 70 మంది మహిళలు పోటీ చేయగా 1980లో 143 మంది, 1984లో జరిగిన ఎన్నికల్లో 171 మంది, 1989లో 198 మంది మహిళలు పోటీ చేశారు. అయితే 1991 ఎన్నికల నుంచి పోటీ చేసే మహిళల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. 1991లో 330 మంది మహిళా అభ్యర్థులు మొదటిసారిగా పోటీకి ఆసక్తి చూపగా ఆ సంఖ్య 1996 ఎన్నికల నాటికి 599కి చేరింది. అయితే మరుసటి ఎన్నికల్లో అనూహ్యంగా ఎన్నికల్లో పోటీ చేసిన మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 1999లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేవలం 285 మంది మహిళలు మాత్రమే పోటీకి సిద్ధపడ్డారు. ఇక 2004లో జరిగిన ఎన్నికల్లో 355 మంది, 2009లో జరిగిన ఎన్నికల్లో 556 మంది, 2014లో జరిగిన ఎన్నికల్లో 668 మంది మహిళలు పోటీ చేయగా 2019 నాటి ఎన్నికల్లో 728 మంది మహిళలు పోటీకి సిద్ధపడ్డారు. లోక్సభ ఎన్నికలలో మహిళలు పోటీకి సిద్ధపడటం అభినందించే విషయమే. కానీ పోటీ పడుతున్న మహిళా అభ్యర్థుల్లో విజయావకాశాలు ఎంతమేర ఉన్నాయనేది గమనిస్తే ఆసక్తికర అంశాలు తెలుస్తాయి. ప్రస్తుత లోక్సభలో పురుషుల విజయం 15.7% నమోదు కాగా మహిళల విజయం 10.7% నమోదైంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు మినహా ప్రతి ఒక్క ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువ విజయాలు రేటును నమోదు చేశారు. ముఖ్యంగా 1971లో జరిగిన ఎన్నికల్లో పురుషుల విజయం రేటు 18% నమోదు కాగా అదే సమయంలో మహిళా ఎంపీ అభ్యర్థుల విజయావకాశాలు 34%గా నమోదైంది. అంటే పురుషుల విజయావకాశాల కంటే ఇది రెండింతలు ఎక్కువ. అయినప్పటికీ మహిళలకు టికెట్లు కేటాయించే విషయంలో రాజకీయ పార్టీలు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని లెక్కలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం మహిళా పోటీదారులను పరిశీలిస్తున్నప్పుడు పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థల సందర్భంలో మహిళలకు టికెట్లు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. రాజకీయ కుటుంబాలు మరియు ఇప్పటికే అభివృద్ధి చెందిన నియోజకవర్గాల నుండి గెలిచిన మహిళల శాతం స్వయం సిద్ధ మహిళా రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ఎంత శాతం మంది ఉన్నారు అనే ప్రశ్న తలెత్తుతోంది. పార్లమెంటులో అంతర్జాతీయ సంస్థ అయిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ డేటా ప్రకారం లోక్సభలో 14% మంది మహిళలతో భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలలో 142వ స్థానంలో ఉంది. రువాండా 61% మంది మహిళలతో, క్యూబా 53% మంది మహిళలతో అత్యుత్తమ ర్యాంకు కలిగి ఉన్నాయి. ప్రపంచంలోని 24 దేశాల్లో మాత్రమే పార్లమెంటు దిగువ సభలో 40% కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. 2019లో మన భారతదేశ లోక్సభకు పోటీ చేసిన పురుషుల సంఖ్య 8064గా ఉండగా అందులో మహిళల సంఖ్య 726గా ఉంది.
అయితే గెలుపొందిన సంఖ్య తీసుకుంటే 78 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఇంకో విచిత్రమేమిటంటే ఈశాన్య రాష్ట్రం మిజోరాం లోక్సభ ఎన్నికల చరిత్రలో తొలిసారి ఓ మహిళ లోక్సభ ఎన్నికల అభ్యర్థిగా 2019 నాటి ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన మిజోరాం లోక్సభకు అభ్యర్థిగా 63 ఏళ్ల లాల్తా మువాని పోటీ చేశారు. అయితే ఆమె ఆ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. ఈ నియోజకవర్గం నుండి మొత్తం 6 బరిలో దిగగా అందులో లాల్తా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. మిజోరాంలోని ఏకైక పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7,84,339 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువైనప్పటికీ మహిళా అభ్యర్థిగా బరిలో దిగిన లాల్తా మువానికి కేవలం 1,975 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ మహిళా ఓటర్లు 4,02,408 మంది ఉండగా పురుష ఓటర్లు 3,81,991 మందిగా ఉన్నారు. మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉన్నప్పటికీ వారికి సరైన ప్రాధాన్యం దక్కలేదని, హక్కుల సాధన కోసమే తాను పోటీ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. కానీ ఫలితం మాత్రం రాబట్టలేకపోయారు. రాజకీయాల్లో రాణించాలంటే అందుకు రాజకీయ పార్టీల ప్రోత్సాహం కీలకం. వ్యవస్థలో ఎదగాలంటే వ్యక్తిగా అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాంటిది దేశంలోనే అత్యున్నత సభకు ఎన్నిక కావాలంటే, అందులోనూ పురుషాధిక్య సమాజంలో గెలవాలంటే రాజకీయ పార్టీల మద్దతు తప్పనిసరి. మరి ఈ సత్యాన్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయా? మహిళలకు సరైన అవకాశాలు కల్పిస్తున్నాయా? లో కేవలం 78 లోక్సభ నియోజకవర్గాలు మహిళలను పార్లమెంటుకు పంపాయి. మహిళా లోక్సభ ఎంపీల నిష్పత్తి 14% ఉంది. చాలా చర్చనీయాంశమైన మహిళా రిజర్వేషన్ బిల్ 2023 అమలుతో ఈ సంఖ్య 179కి చేరుకోవచ్చు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్ లోక్సభ, రాష్ట్రాలు మరియు జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీలోని అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్లను ప్రతిపాదించింది. 33% మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలంటే ఎన్నికల్లో పోటీ చేసే మహిళలు తగిన సంఖ్యలో ఉండాలి. ఇలాంటి సమయంలో గతంలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు తగినంత మంది మహిళా అభ్యర్థులు నిలిచారా అనే ప్రశ్నొస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 8,054 మంది అభ్యర్థుల్లో 726 మంది మహిళలు మాత్రమే ఉన్నారని, అంటే కేవలం 9% మాత్రమే మహిళలు పోటీ చేశారని ఎన్నికల సంఘం డేటా తెలుపుతోంది. వీరిలో దాదాపు 1/3 మంది మహిళలకు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదు. 2014లో మొత్తం 8,251 మంది అభ్యర్థుల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య కేవలం 668 మాత్రమే. 2019లో అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీకి అది పోటీ చేస్తోన్న నియోజకవర్గాల్లో కేవలం 12.5% మాత్రమే మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ మహిళలకు 12.8% టికెట్లు ఇవ్వడానికి దగ్గరగా ఉంది. ఏఐటీసీ మరియు ఎన్టీకే 2019లో మహిళా అభ్యర్థులకు ఇచ్చిన లోక్సభ టికెట్లలో 37% మరియు 47%తో ముందంజలో ఉన్నాయి. అభ్యర్థులకు ఓటేస్తారా అనే ప్రశ్న తలెత్తితే ఒక్కో చోట ఒక్కో విధానం ఉంటుంది. అయితే పార్టీల మద్దతు ఉంటే మాత్రం విజయావకాశాలు అధికంగా ఉంటాయని లెక్కలు చెబుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్లోని సూరత్కు చెందిన 75% పైగా ఓటర్లు బీజేపీకి చెందిన దర్శనా జర్దోష్కు అనుకూలంగా ఓటు వేశారు. అదే సమయంలో తమిళనాడులోని కరూర్ నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతిమణి ఎస్ ఎన్నికల్లో గెలుపొందారు. ఆమెకు 63% మంది ప్రజలు ఓటు వేశారు. అయితే మహిళలకు ఓటు వేసిన వారు చాలా అరుదు. 2019 ఎన్నికల్లో 78 మంది మహిళలు గెలుపొందగా కేవలం 51 మంది ఓట్లు సాధించారు. ఆ జాబితాలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, హేమమాలిని, కణిమొళి కరుణానిధి, సోనియాగాంధీ వంటి ఎంపీలు కూడా ఉన్నారు. రాష్ట్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే పెద్ద రాష్ట్రాల్లో ఒడిషా మాత్రమే మహిళలకు ఆరోగ్యకరమైన ప్రాతినిధ్యం కల్పిస్తోందని స్పష్టమవుతోంది. ఆ రాష్ట్రంలోని లోక్సభ సభ్యులలో 3/4 మంది, అంటే 21 మందిలో 7 మంది మహిళలు. అంటే అక్కడ కొత్తగా తెచ్చిన మహిళా రిజర్వేషన్కు అనుగుణంగా ఇప్పటికే సీట్లు లభించాయని అర్థమవుతోంది. మేఘాలయ మరియు త్రిపుర వంటి చిన్న రాష్ట్రాల్లో కూడా ఈ నిష్పత్తి బాగుంది.
కానీ వాటిలో కేవలం 2 లోక్సభ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. 13 రాష్ట్రాల్లో 10% కంటే తక్కువ మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ఈ జాబితాలో తమిళనాడు, కేరళ ఉన్నాయి. 2019లో 7 రాష్ట్రాలు ఒక్క మహిళను కూడా పార్లమెంటుకు పంపలేదు. వాటిలో మణిపూర్, నాగాలాండ్లలో ఏ ఒక్క మహిళ కూడా 2019 ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చేయలేదు. తమిళనాడు సీఎంగా విఎన్ జానకి రామచంద్రన్ కేవలం 28 రోజుల పాటు కొనసాగారు. ఆమె 1988 జనవరిలో 7వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అన్నాడీఎంకే పార్టీ తరపున ఆమె తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే అనంతరం ఆమె స్థానానికి వచ్చిన జయలలిత 5 సార్లు తమిళనాడు సీఎంగా కొనసాగి మొత్తం 14 సంవత్సరాల 5 నెలల పాటు పదవిలో ఉన్నారు. 1991 నుంచి 2016 వరకు ఆమె 5 సార్లు సీఎం అయ్యారు. తమిళనాడులో ఒకే పార్టీ అన్నాడీఎంకే నుంచి 2 మహిళలకు సీఎంలుగా అయ్యే అవకాశం లభించింది. వేర్వేరు పార్టీలు అయినప్పటికీ యూపీలో 2వ మహిళా సీఎంగా మాయావతికి అవకాశం లభించింది. బీఎస్పీ తరపున ఆమె 4 సార్లు యూపీ సీఎం అయ్యారు. మాయావతికి ముందు యూపీ మహిళా సీఎంగా సుచేత కృపలాని సీఎం అయ్యారు. 4 సార్లు యూపీ సీఎం అయిన మాయావతి మొత్తం మీద 7 సంవత్సరాల 5 రోజుల పాటు పదవిలో కొనసాగారు. ఇక పంజాబ్ మహిళా సీఎంగా 83 రోజులు మాత్రమే కొనసాగిన రాజిందర్ కౌర్ భట్టర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకురాలు. ఆమె 1996 నవంబర్ 21 నుంచి 1997 ఫిబ్రవరి 12 వరకు
పంజాబ్ సీఎంగా విధులు నిర్వహించారు. బీజేపీ విషయానికొస్తే సుష్మా స్వరాజ్ 1998 అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 3 వరకు కేవలం 52 రోజులు ఢిల్లీ సీఎంగా విధులు నిర్వహించారు. మధ్యప్రదేశ్ సీఎంగా ఉమాభారతి, రాజస్థాన్ సీఎంగా వసుంధరా రాజే, గుజరాత్ సీఎంగా ఆనందీబెన్ పటేల్ కొనసాగారు. రబ్రీదేవి 1997 జూలై 25 నుంచి 2005 మార్చ్ 6 వరకు 7 సంవత్సరాల 6 నెలలు బీహార్ సీఎంగా కొనసాగారు. ఆమె ఆర్జేడీ తరపున బీహార్ సీఎం అయ్యారు. అదేవిధంగా ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్ 1998 డిసెంబర్ 3 నుంచి 2013 డిసెంబర్ 13 వరకు 15 సంవత్సరాల 25 రోజులు పదవిలో ఉన్నారు. షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకురాలు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరపున జమ్మూ కాశ్మీర్ సీఎంగా మెహబూబా ముఫ్తీ 2 సంవత్సరాల 7 రోజులు కొనసాగారు. సొంతంగా పార్టీని స్థాపించిన మమతా బెనర్జీ 2011 మే 20 నుంచి నేటి వరకు పశ్చిమ బెంగాల్ సీఎంగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కొంతమంది మహిళలకు సీఎంలు అయ్యే అవకాశాలు కల్పించాయి. అయితే మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ లాంటి వారు మాత్రం తమ నాయకత్వంలోనే పార్టీని గెలిపించడం ద్వారా సీఎంలు కాగలిగారు. 7 సంవత్సరాల 6 నెలల పాటు బీహార్ సీఎంగా కొనసాగిన రబ్రీదేవి విషయంలో ఆమె భర్త రాజకీయాలే ప్రాముఖ్యత వహించాయి. ఢిల్లీ సీఎంగా కొనసాగిన షీలా దీక్షిత్ అందరికంటే ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగిన మహిళా సీఎంగా రికార్డు నమోదు చేయగా, ఆమె తర్వాత సుదీర్ఘకాలం మహిళా సీఎంగా ఉన్న ఘనత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి దక్కుతుంది. 12 సంవత్సరాలకు పైగా ఆమె సీఎం పదవిలో కొనసాగుతున్నారు. అయితే మమతా బెనర్జీ కంటే ఎక్కువ కాలం మహిళా సీఎంగా కొనసాగిన రికార్డ్ జయలలితకు దక్కినప్పటికీ ఆమె ఏకకాలంలో ఆ పదవిలో లేరు. 5 పర్యాయాలుగా ఆమె 14 సంవత్సరాల 5 నెలల పాటు తమిళనాడు సీఎంగా కొనసాగారు. లోక్సభకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మన తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని రాజకీయ పార్టీలు పోటీకి సన్నద్ధమవుతున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే ఈ 2 రాష్ట్రాల్లో మహిళలకు దక్కుతున్న సీట్లెన్ని? రాజకీయ పార్టీలు నిజంగా వారిని గుర్తిస్తున్నాయా? తెలుగు రాష్ట్రాల నుంచి మహిళల్లో ఇప్పటివరకు ఏ ఒక్కరూ కూడా సీఎం స్థాయి వరకు ఎదిగిన పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా పెద్ద రాష్ట్రాలైన యూపీ, బీహార్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు మహిళలు ముఖ్యమంత్రులయ్యారు. ముఖ్యమంత్రులయ్యే విషయంలో ఇప్పుడున్న 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, నాటి ఉమ్మడి రాష్ట్రంలోనూ మహిళలకు అవకాశం లభించలేదు. ఇక ఎంపీ సీట్ల విషయానికొస్తే నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఇప్పటివరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మొదటిసారిగా 2009లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 42 లోక్సభ స్థానాలకు గాను కేవలం 5 మంది మహిళలు ఎంపికయ్యారు. వీరిలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి విజయశాంతి ఎంపీగా విజయం సాధించారు. మిగతా 4 కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. వారిలో కిల్లి కృపారాణి శ్రీకాకుళం నుంచి గెలుపొందగా, విజయనగరం నుంచి బొత్స ఝాన్సీ, విశాఖపట్నం నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, బాపట్ల నుంచి పనబాక లక్ష్మి ఎంపికయ్యారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 17 స్థానాలకు గాను ఒకే ఒక మహిళ మాత్రమే ఎంపీ కాగలిగారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూతురు కవిత ఎంపీ అయ్యారు. అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత అటు ఏపీలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 25 స్థానాలకు గాను కేవలం 2 మహిళలు మాత్రమే ఎంపికయ్యారు. ఈ ఇద్దరు కూడా వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీ నుంచి ఎంపీలయ్యారు. వారిలో ఒకరు అరకు నుంచి విజయం సాధించిన కొత్తపల్లి గీత కాగా, మరొకరు కర్నూలు నుంచి గెలుపొందిన బుట్టా రేణుక. అయితే 2019 ఎన్నికల్లో మహిళా ఎంపీల సంఖ్య 2 రాష్ట్రాల్లో కలిపి 2009 నాటి 5 సంఖ్యకు చేరింది. 2019లో 4 మహిళలు ఏపీలో ఎంపీలుగా వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందగా, ఒకరు తెలంగాణ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఏపీ నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన మహిళా ఎంపీల్లో అరకు నుంచి జి మాధవి, అనకాపల్లి
నుంచి సత్యవతి, కాకినాడ నుంచి వంగా గీత, అమలాపురం నుంచి గెలుపొందిన అనురాధ ఉన్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే మహబూబాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాలోతు కవిత ఎంపీ అయ్యారు. తెలంగాణలో 2009లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పోటీ చేసిన వారిలో విజయశాంతి మాత్రమే ఎంపీ అయ్యారు. అంటే తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు గాను ఒకే ఒక స్థానం నుంచి మహిళకు ఎంపీ అవకాశం లభించింది. 2014 నాటి ఎన్నికల్లోనూ ఆ సంఖ్యలో మార్పు రాలేదు. కాకపోతే అభ్యర్థి మారారు. పోటీ చేసిన నియోజకవర్గం మారింది. 2019లోనూ తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు గాను ఒక్క మహిళ మాత్రమే ఎంపీ కాగలిగారు. వరుసగా 3 సార్లు కూడా కేవలం ఒక్కరు మాత్రమే తెలంగాణ రాష్ట్రం నుంచి లోక్సభ ఎంపీగా పంపబడ్డారు. ఈసారి ఎన్నికల్లోనూ 3 రాజకీయ పార్టీలు మహిళలకు అంతగా ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి కనిపించడం లేదు. అభ్యర్థుల ఎంపికలోనే మహిళలకు అన్యాయం జరిగినట్లు పార్టీ ప్రకటించే జాబితాలు రుజువు చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో 2024 ఎన్నికల్లో పోటీ చేసే మహిళలకు సంబంధించి మల్కాజ్గిరి నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అదేవిధంగా వరంగల్ ఎస్సీ స్థానం నుంచి కడియం కావ్యను బరిలో నిలిపారు. అదేవిధంగా మరో జాతీయ పార్టీ బీజేపీ 17 లోక్సభ స్థానాలకు గాను 2 మహిళలకు టికెట్లు ఇచ్చింది. వారిలో ఒకరు హైదరాబాద్ నుంచి ఎంఐఎం కంచుకోటలో పోటీకి సిద్ధపడుతున్న మాధవీలత కాగా, మరొకరు మహబూబ్ నగర్ నుంచి బరిలో దిగుతోన్న ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే ఆ పార్టీ ఈసారి మహబూబాబాద్ నుంచి మరోసారి సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితను బరిలో నిలిపిందే. ఇక ఏపీ విషయానికొస్తే అక్కడ అధికార వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ 3 పార్టీల కూటమి మొత్తం 25 ఎంపీ స్థానాలకు గాను 3 మహిళలకు అవకాశం కల్పించింది. ఇందులో మెజారిటీ స్థానాలు తీసుకున్న టీడీపీ ఒక్క నంద్యాల నుంచి మాత్రమే మహిళా అభ్యర్థిని బరిలో నిలిపింది. నంద్యాల నుంచి టీడీపీ తరపున కూటమి అభ్యర్థిగా బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ తరపున కూటమి అభ్యర్థులుగా 2 మహిళలు పోటీ చేస్తున్నారు. వారిలో ఒకరు రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కాగా, మరొకరు అరకు నుంచి పోటీ చేస్తున్న మాజీ ఎంపీ కొత్తపల్లి గీత. మూడో పక్షంగా ఈసారి బరిలో దిగుతోన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికీ కొన్ని స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కడప నుంచి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. అంటే అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ సీట్ల కేటాయింపులో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని స్పష్టమవుతోంది. తెలంగాణలో 17 స్థానాలకు గాను 33% రిజర్వేషన్ పరంగా సీట్లు మహిళలకు కేటాయిస్తే 6 ఎంపీ సీట్లు వారికి వెళ్లాలి. కానీ 3 ప్రధాన పార్టీల్లో ఏ ఒక్క పార్టీ కూడా 6 మంది మహిళలకు సీట్లిచ్చిన పరిస్థితి లేదు. ఏపీలోనూ పరిస్థితి ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేదు. మొత్తం 25 స్థానాలకు గాను 8 సీట్లిస్తే మహిళా కోటా 33% భర్తీ అవుతుంది. కానీ ఏ పార్టీ కూడా 8 మంది మహిళలకు అవకాశం ఇవ్వలేదు. వైసీపీ మొత్తం 25 స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. కానీ 3 మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చింది. అంటే మరో 5 స్థానాలను మహిళలకు కాకుండా పురుషులకు కేటాయించింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విషయానికొస్తే 3 పార్టీలు కలిపి 8 సీట్లు మహిళలకు కేటాయించాల్సుంటుంది. అయితే తన వాటాగా వచ్చిన 6 స్థానాల్లో 2 మహిళలకు ఇచ్చిన బీజేపీ ఆ మేరకు 33% కోటా భర్తీ చేసిందే. కానీ టీడీపీ విషయంలో మాత్రం కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశమిచ్చారు. అంటే వైసీపీ ఇచ్చినట్లు సీట్లు మాత్రమే టీడీపీ కూటమి కూడా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం లేదు. ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్ ఆమోదానికి వచ్చినప్పటికీ ఆ మేరకు ఇప్పటి నుంచే పార్టీలు మహిళల్లో సన్నద్ధం చేయాల్సి ఉండగా సీట్ల కేటాయింపులో తగిన కోటా ఇవ్వడం లేదు. మహిళా రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న రాజకీయ పార్టీలు ఆ మేరకు మహిళలకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తేనే వారి డిమాండ్కు అర్థం ఉంటుంది. చట్టం అమల్లోకొస్తే తప్ప నైతికంగా సీట్లు కేటాయించే పరిస్థితి లేదన్నట్లు
అన్ని పార్టీల వ్యవహారం కొనసాగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 42 ఎంపీ స్థానాలకు గాను 14 మంది మహిళలు లోక్సభలో అడుగుపెట్టాలి. 2009లో 5 మాత్రమే మహిళలు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీలయ్యారు. 2014లో ఆ సంఖ్య 3కు పడిపోయింది. 2019లో తిరిగి 5 మహిళలు ఎంపీలయ్యారు. ఈసారి ఎన్నికల్లోనూ పార్టీల పరంగా సీట్ల కేటాయింపులో ప్రోత్సాహం లేకుండా లోక్సభలో మహిళలు అడుగు పెట్టాలని నీతి మాటలు చెబితే అది కార్యరూపంలో ఎలా సాధ్యం అవుతుంది? తెలంగాణలో 6 సీట్లు, ఏపీలో 8 సీట్లు మహిళలకు కేటాయిస్తేనే వారికి దేశ అత్యున్నత చట్టసభలో అడుగుపెట్టే అవకాశం దక్కుతుంది. దేశవ్యాప్తంగా 2019 నాటికి మహిళా ఎంపీగా నిష్పత్తి 14% ఉంది. ఆ లెక్కన తెలంగాణలో 1 మాత్రమే ఎంపీ కావడంతో దేశ సగటు కంటే తక్కువగానే ఉన్నారు. ఏపీలో మాత్రం 4 ఎంపీలు కావడంతో కాస్త తక్కువగా అయినా సగటుకు సమీపానికి వచ్చారు. దేశ సగటు ప్రకారం తెలంగాణలో కనీసం 2 నుంచి 3 మహిళా ఎంపీలు ఏపీలో 2 జాతీయ పార్టీలకు మహిళలే రాష్ట్ర శాఖ నాయకత్వ బాధ్యతల్లో ఉన్నారు. కానీ ఆ పార్టీల ప్రభావం ఏపీలో తక్కువే. ప్రభావం ఫలితాల ప్రకారంగా ఎలా ఉన్నప్పటికీ పార్టీల పరంగా సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత కూడా ఉండటం లేదు. ఏపీలో తాను మహిళలకు ఇవ్వాల్సిన కోటా ఇచ్చామని బీజేపీ చెప్పే ప్రయత్నం చేయవచ్చు. అది నిజమే అయినప్పటికీ తెలంగాణలో అదే ఫార్ములా ఎందుకు పాటించలేదనే ప్రశ్న వస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరుగుతున్నట్టు మహిళల విషయంలోనూ వారి జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు మహిళా అభ్యర్థులను మాత్రమే పోటీకి పెడితే నిజమైన మహిళా నాయకత్వం ఎదిగి వస్తుంది. చూడాలి మరి మహిళా రిజర్వేషన్ పరంగా వారికి తగిన ప్రాధాన్యత ఎప్పటిలోగా దక్కుతుందో. ఇది ఇవాల్టి బర్నింగ్ పాయింట్.